డే 6 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్ ఈరోజు సాటర్‌డే అనమాట. చాలా డేస్ అయిపోయింది నేను టెంపుల్‌కెళ్ళక. ఈరోజు ఎందుకో నాకు టెంపుల్‌కెళ్దాం అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి నేను మార్నింగ్ 5:00కే లేచాను. 5:00 లేచి అలా బయటకొచ్చి కొంసేపు వెదర్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. మార్నింగ్ మార్నింగ్ చాలా బావుంటుంది గదా! తర్వాత నేనైతే బ్రష్ చేసుకున్నాననమాట. బ్రష్ చేసుకొని హెడ్ బాత్ చేశాను. అండ్ నేనైతే ఆఫ్టర్‌నూన్ కోసం 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నా. ఆల్సో కీర, క్యారెట్ ఇంకా ఆరెంజ్ ఇవన్నీ పీల్ చేసుకొని బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ రెడీ అయితే టెంపుల్‌కొచ్చేసాను. ఇది మన ఫిట్ ఈరోజు. చాలా డేస్ తర్వాత చున్నీ యేసుకున్నాననమాట ఈ డ్రెస్ మీద. అండ్ నా డే అయితే మార్నింగ్ మార్నింగ్ కొల్లజెన్ వాటర్‌తో స్టార్ట్ చేశాను. వాటర్ తాగుతూ ఆలోచనలో పడిపోయాననమాట. ఇయర్ స్టార్టింగ్‌లోనే అనుకున్నాను ఈసారి ప్రతి ఫెస్టివల్‌కి ఇంటికెళ్ళాలనేసి. కానీ సెకండ్ ఫెస్టివల్‌కి నేనైతే ఎళ్ళట్లేదు శివరాత్రికి. మా ఊరు దగ్గరలో మేలచెరువు జాతరని శివరాత్రికి చాలా చేస్తారు. నేను దానికెళ్దాం అనుకున్నాను. కానీ అది కుదరలేదు. చిన్నప్పుడే బావుంటుండే. మా మమ్మీ పూజలు చేస్తారనమాట. ప్రతి శివరాత్రికి నైట్ శివుని కథలు చదువుతూ, నైట్ అంతా జాగారం చేస్తూ చాలా బావుండేది. శాలరీ వస్తున్నా సరే సుఖం లేకుండా అయిపోయింది. ఏం చేస్తాం తప్పదు. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కయితే నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఓట్స్ ఇంకా 1 బాయిల్డ్ ఎగ్ అయితే తినేసాను. లంచ్ బిఫోర్ అయితే ఈ కీర, క్యారెట్ తినేసాను. దాని తర్వాత లంచ్‌లోకి ఇంకొక ఎగ్. ఈరోజు నేను లంచ్ తెచ్చుకోలే. మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారనమాట. బెండకాయ ఫ్రై అండ్ చికెన్ కొంచెం ఏసుకొని తినేసాను. హాస్టల్‌కెళ్ళిపోయి ఆరెంజ్ తినేసి జిమ్‌కెళ్ళిపోయాను. దాని తర్వాత డిన్నర్ కూడా చేయలేదనమాట. ఫుల్ స్లీప్ మోడ్. సో, ఇంతటితో డే ఎండ్ అయిపోయిందనమాట. బాయ్ బాయ్.